మన ఇగో ఈ గేర్ ఆయిల్ ఉంటుంది కదా, దీంట్లో గేర్ ఆయిల్ ఓపెన్ బేరింగ్ ఇల్లు ఒకటి ఉంటాయి అనమాట లోపల పెద్దది. అది కూడా దీంట్లో ఫ్రీ మూవ్ దానికి ఉంటుంది. అది ఖరాబ్ అయితే ఎప్పటికీ మన గేర్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏం లేదు, మన పాత వీడియోలో మనకు సబ్స్క్రైబర్ కమెంట్ చేసిన అన్నమాట. సో ఏంటంటే తన బండి ఓవర్ హీట్ అవుతుందని. సో నేను కూడా దానికి సొల్యూషన్తో నేను కూడా చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆ వీడియోకి నేను కమెంట్ చేసిన, కాకపోతే ఇంకో వీడియో చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను కూడా ఇప్పుడే మనకు పెట్టినట్టు అవుతుంది అని చెప్పి దాన్ని నేను కూడా చేస్తున్నాను. సో మన ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన ఇంజిన్ ఏంటంటే దాని ఆయిల్ గ్రేడ్ అనేది ఫస్ట్ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి దాన్ని టాప్అప్ చేపిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మన ఎయిర్ బైక్ కానీ లేకపోతే స్కూటీ కన్నా కానీ దాన్ని టాప్అప్ చేపిస్తూ ఉండాలి ఎప్పుడు. అంటే ఏంటంటే కండిషనర్ వాడపోయినా ఏంటంటే మనకి అది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనది బండి బేరింగ్స్ కూడా ఉంటుంది. అందుకే సో బేరింగ్స్ కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతాయి. మనం సర్వీస్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకే ఒకసారి ఆపి చూపిస్తారు చూడండి కావాలంటే. ఇగో ఇగో ఈ గేర్ ఆయిల్ ఉంటుంది కదా, దీంట్లో గేర్ ఆయిల్ పోకపోయినా ఏంటంటే బండి అనేది ఓవర్ హీట్ అవుతుంది. సో అందుకే ఇది ఒక గేర్ ఆయిల్. ఇక ఏం సర్వీసింగ్ చేసేటప్పుడు చాలా మంది మర్చిపోతారు అది వేపిద్దామని. ఇది ప్రతిసారి వేయించుకోవాలి. ఇది గేర్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇట్లా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో అందుకే మన నార్మల్ బండికి గేర్లు ఉండదు, దీనికి ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. రెండు సర్క్యులర్ మోషన్, ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు, ఇంకోటి బెల్ట్ ఉంటుంది. సో అందుకే ఇలా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే బండి ఇగో మన టైర్ ఫ్రీగా మూవ్ అంటే ఒకటి క్లచ్ ప్లేట్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ థింగ్ లోపల ఒకటి క్లచ్ ఒకటి ప్లేట్ ఉంటుంది. అది ఖరాబ్ అయినా ఏంటంటే వీల్ని ఫ్రీగా తిరగని అన్నమాట. సో అట్లా పట్టేసుకునే ఉంటుంది. అందుకే సో చూసుకుంటూ ఉండాలి మీరు కూడా నడిపేటప్పుడు. దీని లోపల క్లచ్ ప్లేట్ ఉంటుంది. రీసెంట్గా నాది కూడా ఒకటి అయింది, అందుకే నేను చేయించుకున్నాను. ఇక బేరింగ్స్ అంటే ఏం లేదు, ఇక దీని లోపల ఉంటాయి కదా బేరింగ్స్. దీని లోపల ఒకటి చిన్నది మన స్పిన్నర్ ఉంటుంది చూడు, అప్పట్లో మన అప్పుడు డీజే మూవీ అలవాటు అప్పుడు స్పిన్నర్స్, దాంట్లో లోపల మెకానిజం ఉంటుంది స్పిన్నర్. సో అలాంటిదే బేరింగ్ ఇల్లు ఒకటి ఉంటాయి అన్నమాట లోపల పెద్దది. అది ఉండడం వల్ల ఏంటంటే వీల్ అనేది అది కూడా దీంట్లో ఫ్రీ మూవ్ దానికే ఉంటుంది. అది ఖరాబ్ అయితే ఏంటంటే మన బండి ఫ్రీగా మూవ్ కాదు. సో అదొకటి మెయిన్ థింగ్. ఇంజిన్ ఆయిల్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక మన బ్రేక్స్ కూడా, ఈ బ్రేక్స్ టైట్ ఉన్నా కూడా ఏంటంటే మన సేమ్ అదే మూవ్ అనియదు. మళ్ళీ ఎప్పటికప్పటికి మన గేర్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది బ్రేక్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పటికి. అదొకటి బరాబర్ ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇదే మన కాడ ఇంకో బండి లేదు, అందుకే నేను ఇది చూస్తున్నాను. అంటే నా బండి మీద చూపిస్తున్నాను. ఆ బ్రోది ఏమో ఉండే జూపిటర్ యాక్సిస్ ఏమో ఉండే కామెంట్ చేసిండు. ఆ బ్రో కోసమే ఈ వీడియో చూస్తున్నాను. నేను కూడా గోప్రో పైన చూస్తున్నాను అందుకే. అంటే ఇప్పుడు గోప్రో మోడ్లోకి వచ్చేద్దాము. ఇవన్నీ పాయింట్స్ మీరు కూడా ఏంటంటే మన ప్రతిసారి బండి ఆయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి. మన బ్రేక్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మేజర్ ఆఫ్ ద పార్ట్ ఇదే స్కూటీ గురించి యాక్చువల్లీ వీళ్ళు. సో అందుకే సో గాయస్ ఏంటంటే అట్లని చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. సో అదే అన్నమాట అని చెప్పేది ఎప్పుడు. బండి ఓవర్ హీట్ ఎక్కుతుంది కదా అని చెప్పి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా మీ బండి ఓవర్ హీట్ ఎక్కింది అనుకో గాయస్, లిటరల్లీ యువర్ ఇంజన్ ఇస్ ఫక్డ్ డౌన్. అంతే ఇక యువర్ ఇంజన్ ఇస్ ఫక్డ్ డౌన్. బోర్కని వెళ్ళి ఉండాలి, లేకపోతే ఒకసారి చెక్ అనే వేయించుకోవాలి. మేజర్ ఆఫ్ ద పార్ట్ అయితే ఇదే బండి ఓవర్ హీట్ దానికి. సో అదే ఇప్పుడు ఎండాకాలం ఇంకా ఓవర్ హీట్ ఎక్కుతుంది. అందుకే చూసుకుంటూ ఉండాలి బండిని ఎప్పుడు. ఈ టైం క్లీన్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మీకు కూడా. సో అట్లనే మళ్ళా సో వాయిస్ ఏంటంటే ఈ వీడియో చిన్నగా ఉంటుంది, చిన్న ప్లాన్ చేస్తున్నా ఎంత లేట్ అవుతుంది అందుకే. సో దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.